ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథంలో 45:3 చూసినట్లయితే మనతో దేవుడు వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో, దేవునికి మనం దగ్గరగా ఉంటాము, దేవుని సంబంధికులుగా మనం ఉంటాము, అప్పుడు మనకి రహస్య స్థలములందు మరుగైన ధనమును మనకిచ్చేదను. మనకి ధనము, దేవుడిచ్చే ధనము అందరిని చూడమని పబ్లిక్లో ఇవ్వడు. రహస్యముగా మనకు ధనమును, సంపదను మనకిస్తాడు. ఆయన చేసే కార్యములు కంటికి కనిపించవు, హృదయానికి గోచరించవు, చెవులకి వినిపించవు. ఆ విధంగా ఎటు నుంచి వస్తుందో, ఏ పక్క నుంచి వస్తుందో దేవుని సహాయము ఆ విధంగా వస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని సంబంధికులుగా ఉంటామో అప్పుడు మనకి రహస్య స్థలములలోని మరుగైన ధనమును మనకు దేవుడు ఇస్తాడు. యెషయా గ్రంథంలో ఈ వచనం మనల్ని దేవుడు వచనం ద్వారా హెచ్చరిస్తున్నాడు.